రైతు కూలీల వలసలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, మంత్రాలయం, కోస్గి ప్రాంతాల నుంచి లక్షలాది మంది నల్గొండ, ఖమ్మం, గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతా ఉన్నారు ఇళ్లకు తాళాలు వేసి. ఒక గ్రామంలో, ఒక బజార్లో 2-3 వృద్ధులు తప్ప ఒక్కరు కూడా ఉండడం లేదంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల కథనాలు చేసేసి ఇక పెద్ద విషాదం జరిగిపోయినట్టు చూపిస్తూ ఉన్నారు. సహజంగా కర్నూలు జిల్లా మెట్ట ప్రాంతంలో సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పంటలు సాగు అవుతూ ఉంటాయి. జూన్ నుంచి జనవరి నాటికే పనులన్నీ ఫినిష్ అయిపోతాయి. ఖరీఫ్ ఇక రబీ వేయటానికి పంటలు ఉండవు. ఒక్కొక్క ఇంట్లో 6-7 ఉంటారు, పనులుండవు, వ్యవసాయ పనులు చేసుకోవాలి. కాబట్టి నల్గొండ జిల్లాకి, ఖమ్మం జిల్లాకి, వరంగల్ జిల్లాకి, గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి వలసలు పోతూ ఉంటారు. ఇక జనవరి 3వ వారం నుంచి ప్రారంభించి మే 2వ వారం దాకా కుటుంబాలు వలసలు వెళ్ళి ఆయా గ్రామాల్లో ఉండి పనులు చేసుకొని, ఒక్కో కుటుంబం 4 ఉంటే ₹1,00,000 సంపాదించుకొని మరలా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోతారు. వారి గ్రామంలోనే ఒక ఆటో మాట్లాడుకుంటారు, ట్రాలీ ఆటోలు పెద్ద పెద్దవి, ఒక 30 మందికి ఎవరైతే ఫోన్ చేస్తారో ఏ గ్రామం నుంచో వారికి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మేస్త్రి ఉంటారు, వెళ్ళిపోయి పనులు చేసుకొని స్వగ్రామాలకు తిరిగి వస్తారు. ఇందులో పెద్ద విషాదం ఏం లేదు. చదువుకున్నాడు, 10వ తరగతి చదివినోడు, ఇంటర్ చదివినోడు, ఐటీఐ చేసినోడు, డిగ్రీ చేసినోడు, పీజీ చేసినోడు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ పోవడంలా. వలస కూలీలు నానా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, పనులు లేవు, పనులు కల్పించాలని. పనులు ఏం కల్పిస్తారు? ఉపాధి హామీ పనులు ఉంటాయి 100 రోజులు. ఆ 100 రోజుల పని వచ్చేది ₹180. మిరపకాయలు కోయడానికి వెళ్తే 400 మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం దాకా ఇంకో షిఫ్ట్. రోజుకి 500 నుంచి 600 సంపాదించుకుంటూ ఉన్నారు. ఇంట్లో 3-4 పనిచేసే వాళ్ళు ఉంటే 1,500 నుంచి 2,000 సంపాదించుకుంటూ ఉన్నారు. ఒక్క ఫ్యామిలీ ఈ 4 నెలల్లో 1,00,000 నుంచి 1,50,000 దాకా గెయిన్ అవుతుంది. అదేదో పెద్ద విషాదం అయినట్టు, తప్పు అయినట్టు రకరకాల కథనాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేసుకోవడంలో తప్పు లేదు. ఎవరింటి దగ్గర వాడికి పని అంటే సాధ్యం కాదు, ఎవరి గ్రామంలో వాడికి పని అంటే సాధ్యం కాదు. పరిశ్రమలు ఎక్కడొస్తాయి? అనుకూలమైన వాతావరణం ఉన్న దగ్గర వస్తాయి. రాయలసీమలో పాలెగాళ్ల పాలనలో దాదాపుగా 60 సంవత్సరాల పాటు రాయలసీమలో పరిశ్రమ పెట్టడానికి ఎవడు ముందుకు రాల. అమర్ రాజా బ్యాటరీస్ ఎవరైతే గల్లా జయదేవ్ వాళ్ళ నాయన ధైర్యం చేసి చిత్తూరు జిల్లాలో పెట్టుకున్నాడు. ఇక కడపలో అయితే ఎవడు, అనంతపురంలో అయితే ఎవడు ఒక పరిశ్రమ పెట్టేవాడు కాదు. కర్నూలులో కూడా అంతే. ఎందుకంటే ఎవడు ఏ పని చేసినా కూడా అక్కడ బీహార్ తరహాలో పర్సెంటేజ్ ఇచ్చుకోవాలి. అందువల్ల ఎవడు ఒక పరిశ్రమ పెట్టల. ఇటీవల కాలంలో కొన్ని పరిశ్రమలు వస్తూ ఉంటాయి. చివరికి కియా పరిశ్రమ వాళ్ళని కూడా బెదిరించాడు మాధవ్ గారు. 15,000 కోట్ల పెట్టుబడి పెట్టి కారులు తయారు చేస్తుంటే చివరికి కియా పరిశ్రమ ఎండీని కూడా బెదిరించాలంటే అసలు వాడు మనిషేనా అని చెప్పాలి. ఇంకా సీమలో వలసలు పోతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు అని కథనాలు వేస్తూ ఉంటారు. ఎవడన్నా వచ్చి పెట్టుబడి పెడితే ఒక్కనున్నే రాడ. అండర్వేర్ తయారు చేసే ఒక కంపెనీ వాడు, జాకీ వాడు వచ్చి అనంతపురంలో 150 కోట్ల పెట్టుబడి పెడతా అంటే వైసీపీ ప్రభుత్వం రాగానే వాడు నాకు 20% ఇస్తేనే అన్నాడు, వాడు పారిపోయినాడు. అసలు మీరు పరిశ్రమలే రానిరా, మీరు కూలీలు వలసపోక ఏడ బతుకుతారు? వాళ్ళని అసలు బతకనిరా? పోనీయండి, ఎక్కడికైనా పోనీయండి, పని చేసుకుని బతకనియండి. కూలీలు వలసపోతున్నారు, కూలీలు వలసపోవడం కాదు, ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకుంటారు. వచ్చిన నష్టం ఏం లేదు నాయన. ఎవరు వాడికి ఆ ఊర్లో ఎవడింట్లో వాడికి వాడింట్లో పనులు కల్పించడం అంటే సాధ్యం కాదు. పరిశ్రమలా మీరు రానిరు. రాయలసీమలో వచ్చిన పరిశ్రమలు సరిగా పనిచేయనిరు. మరి కూలీలు ఉపాధి వలసపోతున్నారంటే పోతారు, ఎక్కడ పని ఉంటే అక్కడ పోతారు. అదేదో పెద్ద నేరం అయినట్టు ఊరికే ఒకటే కథనాలు వేసి రచ్చరచ్చ చేయడం ఆగితే మంచిది. దీని మీద ప్రతి ఒక్కరు స్పందించండి. చదువుకున్నాడు ఎక్కడ ఉద్యోగం అక్కడ పోయినప్పుడు లేని తప్పు. స్కిల్ లేని వాళ్ళు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ పోవడంలో తప్పే ఉంది. బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లు వేస్తుంటే కుర్రోళ్ళు అద్భుతంగా నాట్లు వేస్తున్నారని స్టోరీలు చేస్తున్నారు. ఇక్కడేమో వలసపోతున్నారని స్టోరీలు వేస్తున్నారు. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళడంలో తప్పు లేదు.
దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.